అధ్యాయము, యెషయా గ్రంథము 55వ అధ్యాయము 7-8 వచనాలు. భక్తిహీనులు తమ మార్గమును విడువవలెను, దుష్టులు తమ తలంపులను మానవలెను. వారు యెహోవా వైపు తిరిగిన ఎడల ఆయన వారి యందు జాలిపడును. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. దేవునికి ఉన్న మంచి లక్షణం ఏంటి అంటే, ఆయన తట్టు తిరిగితే ఆయన మన పట్ల జాలి పడతాడు. హల్లెలూయా. కఠినుడు కాదు మనము సేవించే దేవుడు. మనము సేవించే తండ్రి జాలిగల దేవుడు, కనికరము గల దేవుడు. ఆయన కనికరము చూపుట యందు ఆనందించే దేవుడుగా కూడా ఆయన ఉన్నాడు. ప్రియమైన దేవుడు ఆపలేదు. కనికరము చూపుట యందు ఆనందించే దేవుడుగా ఆయన ఉన్నాడు. అందుకే వాక్యం అంటూ ఉంది, ఆయన తట్టు తిరిగితేనట ఆయన జాలి పడతాడంట. ప్రియమైన దేవుడు ఎందుకో చెప్పనా? ఆయన జాలి పడ్డాడు అనుకోండి, ఆయన మనల్ని క్షమించేశాడు అనుకోండి, దేవునికి మనకి మధ్యలో ఉన్న పాపాలన్నీ తుడిచేస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి గమనించండి ప్రియమైన దేవుడు. తర్వాత చూసినట్లయితే మంచి శక్తివంతమైన మాటలు రాయబడి ఉంటాయి. చూద్దాం ఒకసారి. అబ్బా, ఆయన తట్టు తిరిగితే చాలు, ఆయన తట్టు తిరిగితే ఆయన బహుగా క్షమిస్తాడంట. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన బహుగా క్షమించే దేవుడిగా మన మధ్యలో ఉన్నాడు. తర్వాత చూస్తే అద్భుతమైన మాటలు రాయబడి ఉన్నాయి. ఇంకా చూద్దామా? అబ్బా, ఇది అంటే మన జీవిత కాలము గుర్తు పెట్టుకోవలసిన మాట. ఈ ఒక్క మాటైనా గుర్తు పెట్టుకోవాలి. ఏంటంట? కొంచెం దేవుని స్టైల్లో చెప్పండి. అది రైట్, మా మంచిగా ఫాలో అవుతున్నాం. దేవుని తలంపులు నా తలంపులు లాంటివి కాదు, లేదా నా తలంపులు దేవుని తలంపులు లాంటివి కాదు. హల్లెలూయా, హల్లెలూయా. మా మమ్మీ మా డాడీ మహా అయితే కొంచెం మంచి టైలరింగ్ నేర్చుకొని షాప్ పెట్టుకుంటే బాగుండని ఆశపడ్డారు. అవి వాళ్ళ తలంపులు. నేను హైదరాబాద్లో మంచి కన్స్ట్రక్షన్ వర్క్ చేసి మంచి బిల్డింగ్లు కట్టి ఫ్లాట్లు కొని రిచ్గా ఉంటూ దేవుని మందిరానికి వెళ్ళి పాస్టర్ గారి పక్కన ఒక బ్యాగ్ మోసుకుంటూ బ్రతకాలన్నది నా తలంపు. దేవుడి తలంపు ఏంటి? అనిగిలపాటు తీసుకురావాలన్న దేవుడి తలంపు. ఈ ఒక్కళ్ళ ముఖంలో సంతోషం లేదు, ఒక్కళ్ళలో ఆనందం లేదు. మా అమ్మ మా నాన్న తలంపులేమో టైలరింగ్ షాప్ పెట్టుకోవాలని, నా తలంపులేమో మంచి బిల్డింగ్లు కట్టి కన్స్ట్రక్షన్ వర్క్ చేసి క్రోడ్స్ ఆఫ్ మనీ బాగా సంపాదించి ల్యాండ్స్ కొని మంచి కన్స్ట్రక్షన్ వర్క్ చేసి బిల్డింగ్ కట్టుకొని దైవజనుడితో పరిచర్య చేసే దైవజనుడి పక్కన నమ్మకంగా బ్రతికితే చాలు. ఇది నా తలంపు. కానీ దేవుడు ఎన్ని తలంపులు కొట్టేశాడు, ఆయన తలంపులు నా జీవితంలో ప్రవేశపెట్టాడు. హల్లెలూయా. మీ నాన్న తలంపులు కాదు, నీ తలంపులు అంతకన్నా కాదు. నిన్ను నీ తల్లి గర్భంలో పెట్టేటప్పుడు నాకు ఒక తలంపు ఉంది, అది మాత్రమే నెరవేర్చబడాలి. హల్లెలూయా, హల్లెలూయా. నేను దీవించబడితే చాలనుకున్నాను, దేవుడు దీవెన కారణంగా చేశాడు. హల్లెలూయా. మన తలంపులు భౌతిక సంబంధమైనవిగా ఉంటవి, దేవుని తలంపులు ఉన్నతముగా ఉంటవి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మీ తలంపులు వంటివి కాదు నా తలంపులు అంటున్నాడు దేవుడు. ఈ రాత్రి నువ్వు ఏ తలంపుతో ఉన్నావో నాకు తెలియదు, నీ జీవితమును గురించి ఏ తలంపులతో ఉన్నావో నాకు తెలియదు, నీ కుటుంబమును గురించి ఏ తలంపులతో ఉన్నావో నాకు తెలియదు, నీ బిడ్డల గురించి ఏ తలంపులతో ఉన్నావో నాకు తెలియదు. కానీ ఇప్పుడే ఈ రాత్రి పరిశుద్ధాత్మ దేవునికి కనుక నువ్వు చోటిచ్చినట్లయితే, ఆయన నీ తలంపుల్లో పనిచేయనట్లుగా, ఆయన వాక్యము నీ హృదయంలో పనిచేయనట్లుగా, ఆయన ఆత్మశక్తి నీ జీవితంలో పనిచేయనట్లుగా ఈ రాత్రి నువ్వు ఆయనకి చోటిచ్చినట్లయితే నీ తలంపులన్నీ ఆయన మార్చేసి ఆయన తలంపులన్నీ నీలో పెడతాడు. హల్లెలూయా, హల్లెలూయా. అని చెబుతూ ఏమంటున్నాడంటే, నా తలంపులు వంటివి కాదు మీ తలంపులు. చూడండి, తలంపులను బట్టి త్రోవలు కూడా ఉంటాయి. ఆమేన్. ఏంటి?
తలంపు ఏం ఆలోచిస్తుంది, నేనేం తలస్తానో దాన్ని బట్టి నా మార్గం కూడా ఉంటుంది. హల్లెలూయా. అర్థమవుతుందా? హల్లెలూయా. ఏం కాదు, ఆ గోయిబడ్డ కానీ నాకు దారి ఉంటుంది అనుకుంటే ఈ మార్గంలోనే వస్తాను. అబ్బా గొయ్యబడింది ఇటేం వస్తాం, అటు వెళ్దాం అనుకుంటే రూట్ మార్చేస్తాం. దేవునికి స్తోత్రం. మన తలంపులు మన మార్గాలు నిర్ణయిస్తాయి. వండర్ఫుల్ వర్డ్. దేవుని తలంపులు దేవుని మార్గాలు తెరుస్తాయి. దేవునికి స్తోత్రం. మన తలంపులు మన మార్గాన్ని నిర్ణయిస్తే దేవుని తలంపులు దేవుని మార్గాలు మన కొరకు తెరుస్తాయి. హల్లెలూయా. హల్లెలూయా. నేను ఒకటి చెప్పగలను, నేను చెప్పే వాక్యం మీకు అర్థమైతే లేదో నాకు తెలియదు, కానీ ఇక్కడ పనిచేస్తున్న పరిశుద్ధాత్ముడు మాత్రం మీ మీద పనిచేస్తాడు. ఒకవేళ కనుక ఈ వాక్యాన్ని మీరు పట్టుకోగలిగితే, ఈ వాక్యాన్ని అగైన్ 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 నువ్వు అన్నం తిన్నట్టుగా కనుక ఈ వాక్యాన్ని వింటూ ఉంటే నేను చెప్పగలను 3 monthsలో నీ జీవితం అద్భుతంగా మార్చబడుతుంది. 3 నెలలు, ఇన్ని నెలలు ఒకవేళ అట గడిచిందో నాకు తెలియదు. ఇది 9వ నెల అనుకుంటాను. ఇంకా 3 నెలలు ఉంది సంవత్సరం చివరికి. ఈ 3 నెలల్లో వింటున్న ఈ వాక్యం మీద నీ మనసు పెట్టి, వింటున్న ఈ వాక్యానికి నీ హృదయం తెరిచి, వింటున్న ఈ వాక్యానికి నీ తలంపులు జోడించి గనక ఆయన నీ జీవితంలో పనిచేయనట్లుగా, ఆయన వాక్యము నీ జీవితంలో పనిచేయనట్లుగా, ఆయన శక్తి నీ జీవితంలో పనిచేయనట్లుగా, ఆయన అభిషేకము, ఆయన ఉద్దేశములు నీ మనసులో పనిచేయనట్లుగా నువ్వు చోటిచ్చినట్లయితే ఇప్పటి వరకు జీవించిన జీవితం వేరు, ఇక ముందు జీవించే జీవిత విధానం వేరు. హల్లెలూయా. వేగంగా చెప్పలు కూడా చెప్తామా? హల్లెలూయా. హల్లెలూయా. ఆయన తలంపులు ఎలాంటివో ఆయన మార్గాలు కూడా అలాగే ఉంటవి. మన తలంపులు ఎలాంటివో మన మార్గాలు కూడా అలాగే ఉంటాయి ప్రియమైన దేవుని బిడ్డలారా. అందుకే గమనిస్తే ఇంకా చదువుదామా? ఇదే యెహోవా వాక్కు. చూడండి, ఒకసారి కింద భూమి చూసి పైన ఆకాశం చూస్తే ఎక్కడో ఉంటుంది. ఆమేన్. హల్లెలూయా. చదుమా. అబ్బబ్బబ్బబ్బా. అంటే మన మార్గాలన్నీ ఎక్కడుంటాయి? భూమి మీద ఉంటాయి. భూమికి సంబంధించిన మార్గాలుగా ఉంటాయి. దేవుని మార్గాలు ఎక్కడుంటాయి? ఆకాశం ఎంత ఉన్నతముగా ఉన్నదో అంత ఉన్నతముగా దేవుని మార్గాలు మన పట్ల ఉన్నాయి. హల్లెలూయా. 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 అవి తెలుసుకొని అందులో నడిస్తే మనతో పాటు పుట్టిన వాళ్ళందరికీ మనల్ని చూస్తే మెంటలెక్కిపోద్ది. ఏంటి అసలు మనతో పాటు పుట్టినోడే కదా, మనతో పాటు పనిచేసినోడే కదా, మనతో పాటు ఉన్నాడే కదా, ఏంటి ఇట్లా తయారైపోయాడు, ఇట్లాగా అసలు గుర్తుపట్టలేకపోతున్నావేంటి? ఎందుకు చెప్పనా? మీతో పాటు ఉన్నంత కాలం ఆయన తలంపుల్లో ఉన్నాడు. ఆ తలంపులు పోయి దేవుని తలంపులు రాగానే దేవుని మార్గాలను అవడం మొదలుపెట్టి దేవుడి చిత్తం నెరవేర్చబడుతుంది. హల్లెలూయా. హల్లెలూయా. దేవుని తలంపులు ఎంత ఉన్నతముగా ఉన్నవి, దేవుని మార్గము ఎంత ఉన్నతముగా ఉందని దేవుని వాక్యం సెలవిస్తుందంటే, భూమికి ఆకాశము ఎంత ఉన్నతముగా ఉన్నదో, అంటే ఎంత గొప్పగా ఉన్నదో, ఎంత ఉన్నతమైన స్థితిలో ఉన్నదో, ఎంత ఉన్నతముగా ఉందో, అలాగే ఆయన యొక్క తలంపులు కూడా భూమి కంటే ఆకాశము ఎంత ఉన్నతముగా ఉన్నదో. చదువునా? మీ మార్గముల కంటే నా మార్గములు, మీ తలంపుల కంటే నా తలంపులు అంత ఎత్తుగా ఉన్నవి. దేవుని నామానికి సమస్త మహిమ కలుగును గాక. హల్లెలూయా. 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 ఒక రియల్ విషయం చెప్తాను, వినండి జాగ్రత్తగా. ప్రతి నెల దేవుడు మనల్ని పోషిస్తున్నాడు. ఒకసారి హల్లెలూయా చెప్దామా? ఒక నెలలో కొంచెం ఎందుకో అవలా, రావాల్సినవి రాలా. ఆ నెల ఎలా ఉంటాం మనం? అర్థమైంది నా భాష మీకు? ప్రతి నెల శాలరీ వస్తుందమ్మా, నువ్వు ఎలా ఉంటావు? ఇంట్లో భార్యను తిడతావు, డబ్బులు లేకపోతే, భర్తను తిడతావు, పిల్లల్ని తిడతావు, చుట్టుపక్కల తిడతావు, జాబ్ చేస్తే జాబ్ దగ్గర ఉన్న వాళ్ళు తిడతావు. ఎందుకు? ఫ్రస్ట్రేషన్ లోపల. అరే ఇది లేదే, ఇది ఎట్లా, ఇది ఎట్లా, ఇంక మనసంతా దాని మీదే ఉంటుంది. దాని మీద నుంచి దేవుని మీదకి వెళ్ళును గాక. హల్లెలూయా. హల్లెలూయా. చెప్పనా? నా తలంపులు పోయినాయి, ఆయన తలంపులు వచ్చిన మొదలుపెట్టినాయి కాబట్టి ఆ భారం కూడా తొలగిపోయింది. హల్లెలూయా. మన తలంపులు మనకు భారాన్ని తెస్తాయి, దేవుడు తలంపులు మనకు ఆనందాన్ని తీసుకొస్తాయి. హల్లెలూయా. అరే లేవు కదా డబ్బులు, లేవు కానీ రావని చెప్పలేదుగా. హలో, వినబడిందా?
ఇప్పుడు లేవు కానీ రావని చెప్పలేదుగా దేవుడు, ఈయనని చెప్పలేదుగా. ఆయన ఈయనని చెప్తే బాధపడాలా, మనుషులు అని చెప్పినా బాధపడిన అవసరం ఎందుకు చెప్పనా? మనకు ఆశ్రయము, మనకు ఆధారం మన దేవుడై ఉన్నాడు. హల్లెలూయా. ఒకవేళ మన బంధువులు, మన స్నేహితులు, మనకు తెలిసిన వాళ్ళందరూ కావాలని కట్టగట్టుకొని దారి మూసేస్తే అసలు ఎప్పుడూ చూడని ద్వారాన్ని దేవుడు మన కొరకు తెరుస్తాడు. అది మన దేవునిలో ఉన్న గొప్పదనం. దేవుని నామానికి మహిమ కలుగును కాక. దేవునికి స్తోత్రం. కొంతమంది అయ్యో వీళ్ళు ఇట్లా చేస్తున్నారు, వాళ్ళు అట్లా చేస్తున్నారు, నేను ఎట్లాగా, నా జీవితం ఎట్లాగా, నేను ఎలా పోషించబడతాను, నాకు ఎక్కడి నుంచి నా అవసరాలు తీరతాయి, నా బిడ్డల పరిస్థితి ఏంటి? నువ్వు పుట్టక ముందే నీ కొరకు దేవుడు గొప్ప తలంపులు కలిగి ఉన్నాడు, గొప్ప ప్రణాళికలు కలిగి ఉన్నాడు. ఎప్పుడు నీకు హ్యాండ్ ఇస్తాడో దేవుడికి తెలుసు. ఆ హ్యాండ్ ఇచ్చిన సమయంలో దేవుడు ఎలాగూ నీ కొరకు ద్వారాలు తెరవడం ఆయనకి బాగా తెలుసు. హల్లెలూయా. మనుషులందరూ కట్టగట్టుకొని, మనుషులందరూ కావాలని, మనుషులందరూ ఉద్దేశపూర్వకముగా అందరూ ఎదురు తిరిగినా కానీ, అందరూ నాకేం పట్టింది అనుకున్నా కానీ, మన దేవుడు ఆయన యందు విశ్వాసం ఉంచిన వారి కొరకు ఆయన ఒక ద్వారాన్ని తెరుస్తాడు. అది ఎంత అద్భుతమైన ద్వారం అంటే, ఇంతకు ముందు పొందుకున్న వాటన్నిటికంటే అది ఉన్నతమైన ద్వారము. ఇంతకు ముందు వచ్చిన ఆదాయము కంటే, ఇంతకు ముందు వచ్చిన ఆశీర్వాదము కంటే, ఇంతకు ముందు వచ్చిన గొప్పతనము కంటే వాటన్నిటికంటే 10 రెట్లు గొప్పగా ఉండే ఆశీర్వాదాన్ని దేవుడిస్తాడు. హల్లెలూయా. హల్లెలూయా. మన తలంపులైతే ఎట్టకట్టాలా, మనదాకంటే ఏడ్చిని కట్టాం, ఇప్పుడు ఎట్టకడదాం? ఏం చేయాలి? భార్య భర్తలు మాట్లాడుకుంటారు, కొద్దిసేపు తర్వాత మాట్లాడుకుంటారు. ఎందుకు? పోయిన నెల నేను వద్దంటే ఖర్చు పెట్టావు, ఇప్పుడు చూసి పెట్టుందా? అయిపోయింది కదా అది. మీ జీవితంలో సంతోషంగా ఉండాలంటే గుర్తుపెట్టుకోండి, జరిగిపోయిన వాటి గురించి చెడ్డగా మాట్లాడుకోవద్దు. పక్కన చెప్పు, జరిగిపోయిన వాటి గురించి మాట్లాడొద్దని చెప్పు. పద్మకతో, మాస్టర్తో చెప్పండి. లేకపోతే ఇంట్లో భార్య భర్తలు సంతోషంగా ఉండాలంటే చేయాల్సిన పని అంటే చెప్పనా? జరిగిపోయిన చెత్తను తెచ్చుకోకూడదు. మళ్ళీ అది పాడేసాక ఎందుకు మళ్ళీ ఇంట్లో తెచ్చి పెట్టుకోవడం? అది తెచ్చుకున్న కాడి నుంచి ఈమె మన గురించి చెప్తే ఆయన ఇంకా అంత ముందు గురించి చెప్తాడు, ఈమె పోయిన నెల గురించి ఆయన అంత ముందు నెల గురించి చెప్తాడు. ఇద్దరు పోట్లాడుకుంటారు తప్ప మాట్లాడుకోరు ఎక్కడ. అవి ఆపేయాలి. అయిపోయింది, అది అయిపోయిందా, ఖర్చు పెట్టేసాం, అయిపోయింది, మళ్ళీ దాని గురించి మాట్లాడుకుంటే డబ్బులు ఏమన్నా అత్తయ్యా? నేను చెప్పనా? నమ్మితే డబ్బులు వస్తాయి. హల్లెలూయా. ఒప్పుకోలు చేస్తే డబ్బులు వస్తాయి. ఒప్పుకోలు చేస్తుందని చూడగలిగితే డబ్బులు వస్తాయి. హల్లెలూయా. నువ్విట్ట చేసావని, నువ్విట్ట చేసావని ఆమని, ఈ మధ్యలో పిల్లలు మీరిద్దరు ఎప్పుడింతే అని లేనిపోయిన గొడవ తప్పితే, లేనిపోయిన ఇంట్లో ఒంట్లో ఉన్న సమాధానం పోవడం తప్పితే ఏం ప్రయోజనం ఉండదు. కానీ దేవుని తలంపులు కనుక నువ్వు చోటిస్తే, ప్రభా ఎన్నాళ్ళు పోషించావు, ఎంతకాలం నడిపించావు, ఈ నెలలో కూడా నువ్వు పోషిస్తావు. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. నేను అనుకున్న మార్గంలో నాకు డబ్బులు రావట్లేదు, కానీ నువ్వు అనుకున్న మార్గంలో నుండి నాకు ఖచ్చితంగా డబ్బులు పంపిస్తావు. దేవునికి స్తోత్రం. నేను నా భార్య మీద పోట్లాడను, నా భర్తను కొట్టను, నా పిల్లల మీద లేనిపోయిన దాన్ని ఏమంటారు, ఆ ఫ్రస్ట్రేషన్ అంతా ఉంటే చూపిస్తారు కదా, ఆ ఒత్తిడి అంతా కూడా చూపిస్తారు కదా, అదేమీ పెట్టను కానీ మెదలకుండా కూర్చొని నిన్ను ఆరాధిస్తానయ్యా అని చెప్పగలుగుతాం. హల్లెలూయా. నీ తలంపుల్లో నువ్వు పనిచేస్తే ఆయన పనిచేయలేడు. నీ తలంపులు కొంచెం పక్కన పెట్టి దేవుడి గురించి, దేవుడు చేసిన వాటి గురించి, దేవుడు జరిగించిన వాటి గురించి ఆలోచిస్తే, దేవుడి తలంపులు పనిచేస్తే ముందు సమాధానం వస్తుంది. నువ్వు ఆరాధిస్తావు. నువ్వు ఆరాధించినప్పుడు అక్కడ దేవుని సన్నిధి పనిచేయటం మొదలుపెట్టింది. దేవుని సన్నిధి లేని వాటిని కూడా మనకు సమకూర్చింది. హల్లెలూయా. మీ తలంపులు వంటివి కాదు నా తలంపులు, మీ మార్గములు వంటివి కాదు నా మార్గములు. భూమికి ఆకాశం ఎంత ఉన్నతముగా ఉన్నదో మీ మార్గముల కంటే, చదవండి అన్నా, మీ మార్గముల కంటే నా మార్గములు, మీ తలంపుల కంటే నా తలంపులు అంత ఎత్తుగా ఉన్నవే. దేవుడికి మహిమ కలుగును గాక. ఒకసారి అందరూ ఎలా చెప్తారా? దేవా, నా ఎడల నీవు కలిగి ఉన్న తలంపులను బట్టి నీకే మహిమ కలుగును గాక. నా కుటుంబాన్ని బట్టి నువ్వు కలిగి ఉన్న తలంపులను బట్టి నీకు మహిమ కలుగును గాక. ఆమేన్. హల్లెలూయా. చప్పట్లు కొడుతూ దేవుని మహిమపడతామా? హల్లెలూయా చెప్తామా? థ్యాంక్ యూ జీసస్. థ్యాంక్ యూ హోలీ స్పిరిట్ గాడ్.
థ్యాంక్ యూ ఫాదర్, థ్యాంక్ యూ ఫాదర్, థ్యాంక్ యూ ఫాదర్, థ్యాంక్ యూ ఫాదర్, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ హోలీ స్పిరిట్ గాడ్, వండర్ఫుల్ గాడ్, వండర్ఫుల్ గాడ్, వండర్ఫుల్ గాడ్, వండర్ఫుల్ గాడ్. లే బ్రో నా జాదా రా బాబా నా షేకేతే రే లీ షాకా దరా బలా కరా మొనోకెతే నెబ్లే నే హేదే రిషాతా చారా బాబా బాబా రే బ్రో నా జెందే రెబేని హాదా రా బలా బాబా క్లోమోనే హేదే రే బ్రో నో సఫానియా బ్రో ద నెఫ్రె మేని యారా బాబా షహలా బాంద రే బ్లో ద నెబ్రె కేతే రే బెలివా రా బాబా. హల్లెలూయా. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ హోలీ స్పిరిట్ గాడ్, థ్యాంక్ యూ హోలీ స్పిరిట్ గాడ్, థ్యాంక్ యూ హోలీ స్పిరిట్ గాడ్. నేనేం చూస్తున్నానయ్యా అంటే మీ ఆత్మల మీద ఉన్న భారం అంతా తొలగిపోవడం చూస్తున్నాను. ఎవరి బర్డెన్, ప్రతి భారభరితమైన ఆత్మ, ఈ స్థలములో పనిచేస్తున్న ప్రతి భారభరితమైన ఆత్మ యేసు నామములో తొలగిపోవును గాక. దైవికమైన సమాధానము, దైవికమైన సన్నిధి నీ ప్రజలను ఆవరించును గాక. చదవండి మా తర్వాత వచ్చిన వాళ్ళు. వర్షమును హిమమును ఆకాశము నుండి వచ్చి, చూడండి నాన్న ఒకసారి జాగ్రత్తగా వినండి. మొన్న మొత్తం వర్షం కొట్టింది. చెప్పండి చేతులు తల్లే అని. వర్షం మంచిదేనా కాదా? ఇది చాలా మంచి వర్షం. ఇంకా చెప్పాలంటే చూడండి, వర్షం మంచిదే. వర్షం పైనుండి పడతా మళ్ళీ పైకి పోదు. ఒకసారి పైనుంచి స్టార్ట్ అయిందంటే పోదు, కిందకి పైకి పోదు. అలాగే వర్షమును హిమమంటే మంచుమా, మంచిది. మంచు కూడా పైనుంచి కింద పడుతుంది, మళ్ళీ పైకి పోదు, అది ఎండిపోయి ఇలా అయిపోవాల్సిందే. అలాగ దేవుడు తన వాక్యాన్ని పోల్చి చెప్తూ ఉన్నాడు. వర్షమును హిమమును ఎలాగో ఆకాశము నుండి వచ్చి తిరిగి మరలా వెళ్లకుండా భూమిని తడిపి, దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. భూమిని తడిపి అమ్మా విత్తే మనసు నీకుంటే విత్తనాన్ని దేవుడిస్తాడు. దేవునికి స్తోత్రం. ముందు నాకు మనసు ఉండాలా, ఇవ్వాలి అనే మనసు ఉండాలా, విత్తనం విత్తాలి అనే మనసు ఉండాలా. దేవుడు విత్తనాన్ని ఇస్తాడు, విత్తేవాడికి విత్తనాన్ని ఇస్తాడు. ఆ విత్తేవానికి విత్తనాన్ని ఇచ్చే దేవుడే భుజించడానికి ఆహారాన్ని కూడా ఇస్తాడు. హల్లెలూయా. సాధారణంగా పెద్దలు ఒక మాట అంటారు, నా ఆరుబోసినోడు నీరు పోయడా ఏంటి? పోతాడు, వేసినోడు ఎందుకు పోయాడు? ఏమో నాట్లు వేసిన నీళ్ళు బెటరా? మన దగ్గర లేకపోతే పక్కింటి వాళ్ళ దగ్గర తీసుకొచ్చి పెడతాం, పక్క పొలం నుంచి అని పెడతాం. ఎందుకు? అది మన బాధ్యత. ఎందుకు? నారేసాం కాబట్టి. మరి నారేసినోడే నీరు పోతే నిన్ను పుట్టించిన నిన్ను బతికించలేడా? హల్లెలూయా. నీకు పిల్లల్ని ఇచ్చిన ఆయన నిన్ను పోషించలేడా? నీకు పిల్లల్ని ఇచ్చిన ఆయన ఒకవేళ నీకు కుమారుడు ఉంటే నీకు కోడలను తేలేడా? లేదా నీకు కూతురుంటే నీకు అల్లుడిని తేలేడా? లేదా వాళ్ళిద్దరిని జత చేసిన ఆయన పిల్లల్ని ఇవ్వడేలా? ఏం చేయటం ఆయనకి చేత కాదు. ఆయన సమస్తమును చేయుటకు సామర్థ్యము కలిగిన దేవుడై ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు ఎక్కువ మనిషి జీవితంలో పని చేయకుండా ఉండటానికి ఆటంకపరిచేది మానవుని యొక్క తలంపులు. ఆ తలంపుల్ని కనుక దేవునితో మనం జత చేయగలిగితే, దేవుని వాక్యముతో కనుక మనం నింపుకోగలిగితే, దేవుని ఆత్మ కనుక మనం చూడవగలిగితే, దేవుడు సులువుగా మన జీవితంలో పనిచేసేస్తాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. చదవండి మా, ఈ చదివితే ఒక వ్యక్తిని చూపిస్తాను మీకు బైబిల్ గ్రంథం నుంచి. సరే మళ్ళీ ఒక్క నిమిషం. వర్షమును హిమమును ఆకాశము నుండి వచ్చి అక్కడికి ఎలాగో మరలక భూమిని తడిపి విత్తువానికి విత్తనమును భుజించువానికి ఆహారమును కలుగుటికి అది చిగుర్చి వర్ధిల్లినట్లు చేయును, అలాగే నా నోట నుండి వచ్చినము ఉండును. హల్లెలూయా. మీకు తెలుసో లేదో, నేను పలికే ప్రతి మాట మీరు తీసుకోగలిగితే మీ జీవితాల్లో అది ఫలభరితంగా మార్చబడుతుంది. ఎందుకంటే ఇది నా మాట కాదు, ఇది పెద్ద ఆయన మాట. హల్లెలూయా. ఆయన ఏమన్నాడో చెప్పనా? భూమి ఆకాశము గతించిపోద్దాం కానీ ఇందులో ఉన్న ఒక మాట కూడా తప్పిపోద్దన్నాడు. దేవునికి స్తోత్రం.
దేవుని వాక్యమునకు ఎంత శక్తి ఉన్నదయ్యా అంటే, నువ్వు ఎంత నమ్మగలిగితే అంత నీ జీవితంలో కార్యాన్ని చేయడానికి కావలసిన శక్తి దేవుని వాక్యములో ఉన్నది. అందుకే యేసయ్య ఏమన్నాడంటే, నేను మీతో చెప్పే మాటలు ఆత్మ, నేను మీతో చెప్పే ఆ మాటలు జీవము. జీవం ఏం చేస్తా చెప్పనా? నిర్జీవమైన దాన్ని కూడా జీవములో తీసుకొస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. వావ్ 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 వావ్. థాంక్ యూ లార్డ్. సృష్టి అంతటిని దేవుడు ఆ అగాధ జలముల పైన ఆత్మ అల్లాడుచూ ఉంటే, దేవుని నోట నుండి వచ్చిన మాట సృష్టిలోనికి తీసుకొచ్చినట్లుగా పరిశుద్ధాత్మ దేవుడు ఆయన వాక్యము ద్వారా నువ్వు వింటుండగా, ఆయన ఆత్మ ద్వారా, ఆయన వాక్యము ద్వారా నీ జీవితంలో లేని వాటిని కూడా పుట్టిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని వాక్యానికి సృష్టించే శక్తి ఉంది. చెప్పిన మాట మీకు అర్థం కాల? ఈ వాక్యం అర్థం కావాలంటే కొద్దిగా ఆత్మీయంగా కొద్దిగా స్టాండర్డ్స్లో ఉంటేనే అర్థమైంది. దేవునికి స్తోత్రం. నిద్రపోతా మబ్బుగా ఉంటే ఎక్కదు ఇది. ఒక 4-5 సార్లు ఇంటే తప్ప ఎక్కదు. దేవుని వాక్యానికి ఏ శక్తి కలదయ్యా అంటే, లేని వాటిని సృష్టించే శక్తి కలదు. అందుకే మీరు గమనిస్తే ఒక కుష్ఠరోగి వచ్చాడు. ఆయన దగ్గరికి వచ్చి, అయ్యా నన్ను శుద్ధిగా చేయవా, నీకు ఇష్టమేనా అంటే, ఒకటే నాకు ఇష్టమే అన్నాడు. నాకు ఇష్టమే నేను అనగానే కుష్ఠరోగం అంతా పోయి పసిపిల్లవాని దేహం వలె దేహం అయిపోయింది. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఈయన అంటూ ఉన్నాడు, ఏమన్నా చెప్పనా? ఇదిగో చదువునా నా మాట ఒకసారి మళ్ళీ. భుజించువానికి ఆహారమును చిగుర్చి వర్ధిల్లినట్లు చేయును, అలాగే నా నోట నుండి వచ్చినము ఉండును. నిష్ఫలముగా నా యొద్దకు మరలక అది నాకు అనుకూలమైన దానిని నెరవేర్చును. నేను పంపిన కార్యమును సఫలము చేయును. దేవునికి స్తోత్రం. ఆయన వాక్యము వెళ్ళేటప్పుడు, బయలు వెళ్ళేటప్పుడు ఆయన శక్తి కూడా బయలు వెళుతూ ఉంటుంది. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన వాక్యముతో పాటు ఆయన శక్తి బయలు వెళ్ళింది. కానీ నువ్వు సిద్ధపాటు కలిగిన మనసు కావాలా? ఆ దేవుడు నాతో ఏం మాట్లాడతాడు అనే అపేక్ష కావాలా? దేవుడు నన్ను ఎలా దర్శిస్తాడు అనే ఆ విశ్వాసము కావాలా? దేవుని ఆత్మ, దేవుని వాక్యము మన జీవితాల్లో నూతనమైన కార్యాలు జరిగిస్తాడు. హల్లెలూయా. ఏ ఆత్మదేవుడైతే ఈ వాక్యాన్ని రాయించాడో, ఏ ఆత్మదేవుడైతే నా మీద ఉండి నాలో ఉండి మీతో మాట్లాడుతున్నాడో, అదే ఆత్మదేవుడు సృష్టిని సృష్టించినట్లుగా, అదే ఆత్మదేవుడు మీ జీవితాల్లో కూడా అనేకమైన అద్భుతాలు చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. హల్లెలూయా. నీవు నమ్మగలగాల, నువ్వు విశ్వాసం ఉంచగలగాల. ఇదిగో ప్రభు, నేను ఇలా ఉన్నాను, నన్ను నేను మీ చేతులకు సమర్పించుకుంటున్నాను, ఈ రాత్రి నీ కార్యము నా జీవితంలో జరుగును గాక. ఒక వ్యక్తిని చూపిస్తాను మీకు బైబిల్ గ్రంథంలో. చూస్తారా సమయల గ్రంథము? త్వరగా నాకు ఇవ్వడిన సమయంలో 5 minutes బిఫోర్ ముగిస్తాను. నేను 8:34 ఎంత టైము వచ్చిన మీరు ధన్యులు. హల్లెలూయా. సమయల గ్రంథము త్వరగా, మొదటి సమయంలోనా ఆ తలంపుల గురించి చెప్తాను కొంచెం. వాక్యం ద్వారా దీవించబడుతున్నారా? మాస్టర్కి ఒకటికి అర్థమవుతున్నట్టుంది వాక్యం. మీకేం అర్థమవుతుందా? అమ్మా నా వైపు చూడండి. ఇక్కడ ఒక వ్యక్తి కనపడతాడు మనకి. ఎవరై అంటే సౌలు. చదువుతావునా మాస్టరు? సౌలు. చదువుమా. చూడండి, ఇంట్లో అంటే ఒక ఊర్లో ఒక కుటుంబం ఉంది. ఆ కుటుంబం చాలా భాగ్యవంతుడు, అంటే ఐశ్వర్యవంతుడు, బాగా డబ్బులున్నవాడు. ఆ ఇంట్లో ఒక కుమారుడు ఉన్నాడు, అతని పేరు సౌలు. హల్లెలూయా. మామూలుగా మిమ్మల్ని అడుగుతారు, మిమ్మల్ని మీ పిల్లల్ని ఏం చేద్దాం అనుకుంటారు మీరు? ఏం చేస్తావమ్మా మౌనిక నీ పిల్లల్ని? ఉంటుంది కదా, ఏం డిజైర్ ఉండదా? ఉందా? ఉంటుంది, ఏదో ఒకటి ఉంటుంది. ఏదో ఉంది చెప్పమా. ఎవరికి చెప్పను, ఎవరికి చెప్పకూడదేమో. సెంటిమెంట్లు ఉంటుంది, అమ్మ చేసేదాకా ఎవరికి చెప్పమాక. ఇట్లా ఉంటుంది, ప్రతి ఒక్కళ్ళకి ఉంటుంది. ఇప్పుడు మా బాబు పట్ల నాకు ఒక డిజైర్ ఉంటుంది, మా పాప పట్ల ఒక డిజైర్ ఉంటుంది. అట్లా ఉంటుంది ఖచ్చితంగా. ఇతనికి కూడా ఒక ఆశ ఉంది. ఏం ఆశ ఉందంటే, నేను ఇంత ఆస్తి సంపాదించా కాబట్టి ఒక 100 ఎకరాలు ఇచ్చాడు అనుకోండి, ఏం చేయాలి ఆయన మిగతా కొడుకు? 200 ఎకరాలు చేయాలి. అదే డిజైర్. అంతకు మించి పెద్దగా ఆశలు ఉండవు. నేను ఇచ్చిన దాన్ని అభివృద్ధి పరిస్తే చాలు అని ఏ తండ్రికైనా ఉంటుంది.
హల్లెలూయా. ఈయనకి కూడా సౌలు అనే కుమారుడు ఉన్నాడు. ఈ సౌలు అనే కుమారుణ్ణి మంచి ఉన్నతమైన స్థితిలో మంచిగా ఉంచాలి అని ఆశ కలిగి ఉన్నాడు తండ్రి. ఈ ప్రక్రియలో తన కొన్ని గాడిదలు ఉన్నాయి, పనివారు కూడా ఉన్నారు. ఈ గాడిదలు తప్పిపోతే చానాళ్ళు అయింది, తొలినాడు కానీ రావటం లేదు. ఈ గాడిదలు వెతకమని చెప్పి కుమారుణ్ణి పనివాడిని ఇచ్చి పంపించాడు తండ్రి. అల్లే చెప్దామా? దేవునికి స్తోత్రం. తండ్రి ఏమనుకున్నాడంటే, నా కుమారుడు గాడిదలను తోలుకొని ఇంటికి వస్తే చాలే అనుకున్నాడు. హల్లెలూయా. అసలుకి అన్ఎక్స్పెక్టెడ్ విజిటేషన్ ఉంటుందండి ఇక్కడ. అనుకోని అసలుకి సౌలు కానీ తన కుటుంబంలో కానీ ఎన్నడూ అనుకొనని ఒక అద్భుతమైన సంఘటనను పరిశుద్ధాత్మ దేవుడు వారి జీవితంలో జరిగిస్తాడు. పాప వీళ్ళు అన్నం కట్టుకొని వెళ్ళి కొన్ని రోజులు అక్కడిక్కడ తిరిగి మొత్తానికి దొరకక వెనక్కి వచ్చేస్తారు. అరే ఇప్పుడు ఇంటికెట్ట వెళ్ళాలి, నానేమో గాడిదలు తొలుకురమ్మన్నాడు, పోయిన వాటిని ఏం కనపడకుండా పోయినాయి, ఏం చేయాలని చెప్పి తికమక పడతా ఉంటే తన దగ్గర ఉన్న పనివాడు ఉంటాడు, ఇక్కడ ఒక ప్రవక్త ఉన్నాడు, ఆయన దగ్గరికి వెళ్దాం మనం, ఆయనకి తెలిసిద్ది ఎక్కడికి వెళ్ళినాయి ఏం చేసిన గాడిదలు అని అన్నప్పుడు ఈ పనివాడు ఈయన సౌలు అంటాడు, మరి దైవజనుడి దగ్గరికి ఊరకనే ఉత్త చేతులతో వెళ్ళకూడదు కదా, మనం తెచ్చిన ఆహార పదార్థాలన్నీ అయిపోయినాయి, ఎట్లా ఏం తీసుకుని వెళ్దాం ఆయన దగ్గరికి, ఆయన ఖచ్చితంగా మనకు మార్గాన్ని చెప్తాడు, కానీ మార్గం తెలుసుకుని ఊరకనే రాకూడదుగా, ఆయనకి ఏదన్నా బహుమానం ఇవ్వాలిగా, ఏదన్నా కానుక ఇవ్వాలిగా, ఎలాగా అని చెప్పి అన్నప్పుడు ఈ పనివాడు అంటాడు, నా దగ్గర ఒక పావు తులము ఎండుంది, ఆ వెండి ఆయన మనకు మార్గము తెలియజేసినందుకు మనం ఆయనకి ఇద్దామని చెప్పి ఇద్దరూ కలిసి ఆయన దగ్గరికి వెళ్ళి వెళ్ళగానే వీళ్ళేం చెప్పరు, ప్రవక్త అయిన సమూయేలే అంటాడు, మీరేం బాధపడమాకండి, ఆ గాడిదలు ఇంటికి పోయినలే కానీ మీరు ఇక్కడే ఉండండి అని చెప్తాడు. హల్లెలూయా. నువ్వు గాడిదల కోసం తిరుగుతున్నావు, దేవుడు నీ కోసం తిరుగుతున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కీషు తన కుమారుడైన సౌలుని గాడిదల్లో ఎత్తుకురారా అని పంపిస్తే తను సృష్టించిన సృష్టికర్త అయిన దేవుడు ఆయన ఎప్పుడు తన ప్రవక్త దగ్గరికి వస్తాడా అని ఆయన ఎదురు చూస్తూ ఉన్నాడు. హల్లెలూయా. మైండ్ బ్లాస్ట్ అయిపోయే రెవల్యూషన్ ఇచ్చాడు కానీ మీరు తట్టుకోలేరని నేను చెప్పలేకపోతున్నాను. అసలు దాని తర్వాత ఉన్న మాటలు చాలా ఉన్నాయి. కొంచెం ఆధ్యాత్మికంగా ప్రార్థనాపూర్వకంగా వాక్యం చదువుతూ ఉంటేనే నేను చెప్పే వాక్యం తర్వాత ఆయన అర్థం. అంత అంత ప్రత్యక్షతను దేవుడు నాకు ఇచ్చాడు ఇది చదువుతున్నప్పుడు. ఈయన ఎప్పుడైతే ఇప్పుడు మామూలు గాడిదలు తప్పిపోయినాయి, వాళ్ళ ఆశ ఏముంటుంది, గాడిదలు దొరికితే చాలు, అయ్యా నీకు వందనాలు పాస్టర్ గారు, మా గేదెలు మా ఇంటికి వచ్చినాయి, అంతే కదా, ఇంకంతకంటే ఏం ఆశపడతారు. అక్కడికి వెళ్ళిన తర్వాత గాడిదలు ఇంటికి పోయినలే కానీ నువ్వు ఈ పూట నాతో ఉండి అంటాడు. ఎవరో? ప్రవక్త అయిన సమూయేలు. దేవుడికి మహిమ కలుగును గాక. దేవునికి స్తోత్రం. దేవునికి అభిష్టం నీ మీద ఉంది, దేవుడు నిన్ను కోరుకుంటున్నాడు. ఈయన అంటాడు, నన్ను కోరుకుంటున్నాడు, అసలు నేనే పాటివాడిని, మా గోత్రం ఏ పాటిది, మేము దేవునికి పనికొచ్చే వాళ్ళమా, నేను రాజును అవుతానా? అవును నువ్వు రాజు అవుతావు, దేవుడు నిర్ణయించాడు. దేవుడికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. గాడిదలు ఎత్తుక్కొని రారా అని చెప్పి తండ్రి పంపిస్తే దేవుడు గాడిదలు ఇంటికి పంపించాడు. ఇశ్రాయేలు జనాంగానికి సమూయేలు ద్వారా సౌలుని దేవుడు రాజుగా అభిషేకించాడు. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. ఒక భాగ్యవంతుడు తన యొక్క ఆస్తిపాస్తుల్ని బాగా ఇంక్రీజ్ చేస్తే, ఎక్కువ చేస్తే చాలనుకుంటూ ఉన్నాడు, లేదా తనకున్న ఆ వ్యవసాయం కావచ్చు దాన్ని కొంచెం అధికంగా చేస్తే చాలనుకున్నాడు. దేవుడు ఒక పట్టణానికి ఒక దేశానికి రాజుగా మార్చేశాడు. హల్లెలూయా. తండ్రి తలంపులు తన పరిధి వరకే, దేవుడి తలంపులు రాజ్యం మొత్తానికి విస్తరింపబడ్డాయి. దేవునికి స్తోత్రం. నీ తలంపులు నా తలంపులు నీ ఇంటి వరకు నీ ఊరు వరకే ఉంటాయి, దేవుడి తలంపులు ప్రపంచవ్యాప్తంగా ఉంటాయి. హల్లెలూయా. మనము కలలో కూడా ఊహించని, మనము కలలో కూడా తలంచని అంత ఎత్తుకి పరిశుద్ధాత్మ దేవుడు తన కృప ద్వారా ఆయన మనల్ని లేవనెత్తగలడు. హల్లెలూయా. హల్లెలూయా. సాధారణంగా తల్లిదండ్రులు కూడా అనుకుంటారు, మనం ఏదో పూరి గుడిసెలో బతికాం, ఒక మంచి బంగ్లా వేస్తే చాలు, మనం 2 బెడ్రూమ్లు కట్టుకున్నాం, వాళ్ళు 3 బెడ్రూమ్లు కట్టుకుంటే. దేవుడు సేవకుడి కొరకంటే కూడా సంఘం కొరకు చాలా గొప్ప కార్యాలు చేస్తాడు. హల్లెలూయా. ఎందుకయ్యా అంటే సంఘమును తన రక్తం ఇచ్చి కొనుక్కున్నాడు, సంఘమును తన ప్రాణం ఇచ్చి కొనుక్కున్నాడు. ఆ సంఘాన్ని కాపాడటం కొరకు ఆయన సహజాతీతమైన కార్యాలు కూడా చేస్తాడు. హల్లెలూయా.
మిమ్మల్ని దీంట్లో ఉంచాలని నేను ఈ ఊరు వచ్చిన కొత్తలో అనుకున్నాను నా మనసులో. మీకు అర్థమగును గాక. హల్లెలూయా. డోంట్ లీకేజ్ దిస్ వర్డ్స్. చెప్పొద్దంటే మీరు బాగా చెప్తారు. అర్థమవుతుందా? హల్లెలూయా. దేవుడిని ఇష్టపూర్వకంగా మనం సేవిస్తే తలంచుకుంటే చాలు, దేవుడు తీసుకొచ్చి పెట్టేస్తాడమ్మా. ఏం చేస్తే చాలు, ఎట్టయితే బాగుండు 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 ప్రభా అనుకుంటే చాలు. నీకు బాగుందా, అయితే ఇస్తా తీసుకో అంటాడు. దేవుడికి స్తోత్రం. కానీ ప్రేమంతా దేవుడి మీద ఉండాలి, దేని మీద ఉండకూడదు. మనసంతా దేవుడితో నింపుకోవాలా, మనసంతా దేవుని పని కొరకు ఉండాలా, మనసంతా దేవుని రాజ్యం కొరకు ఉండాలా. అప్పుడు ఆయన అంటాడు, నువ్వు యెహోవా యందు ఆనందించుము, ఆయన నీ హృదయ వాంఛలు కూడా తీరుస్తాడు. హల్లెలూయా. దేవుడికి ఇష్టంగా మనం బ్రతుకుతూ ఉంటే అడగనవసరంలా, ఆలోచిస్తే చాలు. ఎక్కుతుందా ఏమన్నా లోపలికి? దేవుడిని అడగనవసరంలా, కొన్ని ఆలోచిస్తే చాలు, దాన్ని తీసుకొచ్చి నీ ముందు పెడతాడు. హల్లెలూయా. హల్లెలూయా. మనం కలలో కూడా ఊహించినంత గొప్ప ఊహలు, తలంపులు దేవుడు మనందరి పట్ల, ప్రత్యేకంగా అనిగళ్ళపాడు సంఘం పట్ల, తన సేవకుడైన నా పట్ల కలిగి ఉన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చెబితే ఏమన్నా అనుకుంటారా మీరు? చెప్పనా? చెప్పేస్తా, నేనెందుకు ఆగుతా అసలు. ఇక్కడ ఉన్న పాస్టర్లందరూ ఏడ్చి 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 అంత గొప్ప స్థితికి దేవుడికి సంఘం లేవనెత్తాడు. మేము ఇన్ని సంవత్సరాల నుంచి ఊళ్ళో ఉంటున్నాం, మా వల్ల కాలేదు, నిన్న కాక మొన్న వచ్చి ఇప్పటికే ఏడుతున్నారు. దేవుడి స్తోత్రం చెప్పండి. నేనేమో ప్రభువా ఇవాళ వెళ్తున్నా, ఏ కొత్తదో తెలియదు, ఏ అన్న వస్తాడో తెలియదు, ఎవరు ఎక్కడికి పోతారో అసలు నాకేం తెలియదు నాయన. నువ్వు రమ్మన్నా నేను వచ్చా. ఎవరు వస్తే వాళ్ళకి నేను ఒకళ్ళు వచ్చిన ఇదే కాలంలో వాక్యం చెప్తా. దేవుడికి స్తోత్రం. నేను సంఖ్యను బట్టి వాక్యం చెప్పను, దేవుని ఆత్మ నడిపింపును బట్టి వాక్యం చెప్తా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇక్కడున్న పాస్టర్లు అందరూ అసలు ఏం చేస్తున్నాడు, ఏదో మాయ చేస్తున్నాడు అన్నాడు విశ్వాసుల్ని. మాయా మంత్రం మన దగ్గర అసలు లేనే లేదు, మన చేతే కాదు అది. ఉన్నది సిగ్గు శరం లేకుండా, భయపడకుండా, ఉన్నది అన్నట్టుగా మొహం పగిలిపోయేటట్టు వాక్యం చెప్తా, అంతే నాకు చేత అయింది. ఇట్లా ఉంది వాక్యం, ఇట్లా బ్రతికితే బ్రతుకు, నీ ఇష్టానుసారి బతుకుతానంటే నీ ఇష్టం, నేను చేయగలిగింది లేదు. ఇదే నాకు నాకు చేత అయింది ఇదే. దీనికి ఏదో మసిబూసి మారేడుకాయ చేసి, లేనిపోయి చెప్పి, కథలల్లి స్టోరీలు చెప్పి, కన్నీళ్లు గార్చి ఏదో కొంచెం బెచ్చమెత్తుకునే, ఇది మన స్టైలే కాదు. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. ఏమనుకో మాకు, మామూలుగా నేను వాక్యాలు పెడుతున్నాను, వింటున్నారు మీరు? వినేవాళ్ళు వింటారు, విన్నవాళ్ళు విన్నర్లేండి. ఒక్క మెసేజ్ కూడా పెట్టరు. ఆమెన్ కానీ హల్లే కానీ కొంతమంది ఉన్నారు, కొంతమంది అసలు మాకు సంబంధం లేదు. స్థాయికి వెళ్ళడానికి ఎలాంటి విశ్వాసం పడాలో దాన్ని నేర్పించాలి. ఎవరికి స్తోత్రం. అక్కున్నారు, ఆమెకప్పుడు కొంచెం కన్ను బాగాలేదు, రక్తస్రావం గురించి ఒకరి గురించి చెప్పాను. ప్రభువా, ఆ రక్తస్రావమును స్వస్థపరిచిన దేవుడవు, నా కంటిని కూడా ముట్టి స్వస్థపరిచని ప్రార్థన చేసుకుంది, స్వస్థత పొందుకుంది. ఇది ఇది మన మన మా రోడ్డు ఇది. ఇంక మిగతా రోడ్డు మన వల్ల కాదు. నీ కన్ను కనపడటం లేదా అమ్మా, ఆమె ఏడిసి, నేను ఏడిసి, మీరు ఏడిసి, చివరి కన్నే కనపడకుండా పోద్ది. అది కాదు కదా కావాల్సింది. దేవుడికి కావాల్సింది ఎమోషన్స్ కాదు, దేవుడికి కావాల్సింది విశ్వాసం. హల్లెలూయా. నువ్వు ఏది నమ్ముతావో చెప్పు, అది నీ కాళ్ళ దగ్గర తీసుకొచ్చి పడేస్తాడు. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. నువ్వు రేత్రి తెల్లారులు రెండు 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 బిందెలు కట్టుకొని కలకాడ ఏడుతా కూర్చో, అవి నిండు తీయమో కానీ దేవుడు మాత్రం కదలడు. దేవుడు కదలాలంటే విశ్వాసం ఉంటేనే కదులుతాడు. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. ఇక్కడ చూస్తే ఇతను ఒక కొంచెము మంచి స్థితిలో ఉందామని అనుకున్నాడు, కానీ దేవుడు తనని రాజుగా నిర్ణయించాడు. ప్రియమైనదురా, నువ్వు రాజు అయ్యా అంటే నమ్మడు మనోడు. ఎందుకు నువ్వు రాజు అంటావేంటి, మా కన్న తండ్రి గాడిదలు పోయిన తొలుకు రారా అన్నాడు, నువ్వేమంటున్నావు? తండ్రి